ఆరోగ్యశీరులైన చిరుధాన్యాల సాగు ఊపందుకుంటోంది. ప్రజల్లో పెరుగుతున్న అవగాహన సంప్రదాయ పంటల విస్తీర్ణానికి దోహదం చేస్తోంది. చిరుధాన్యాలు తినండి, చిరంజీవులు కండి అనే నినాదం పల్లెలకు పాకుతోంది. విశాఖ జిల్లాలోని గిరిజన రైతులు మిల్లెట్ సాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆ అడవి బిడ్డలు పండించిన పౌష్టిక ధాన్యాలను విక్రయించుకునేలా ప్రత్యేక దుకాణం ఏర్పాటైంది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, స్థానిక స్వచ్ఛంద సంస్థ సభల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోనే తొలి సంఘం దుకాణం అందుబాటులోకి వచ్చింది. మన్యం రైతులు తాము పండించిన ఉత్పత్తులను నూతన వేదిక ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. పౌష్టిక నిధులైన చిరుధాన్యాల సాగు, వాటి వినియోగాన్ని పెంపొందించేలా విశాఖలో ప్రప్రథమ సంఘం దుకాణం ప్రారంభమైంది. భారత చిరుధాన్యాల సమాఖ్య, శారదవేలి డెవలప్మెంట్ సమితి, సభల వంటి 40 సంస్థల సహకారంతో సంప్రదాయ దినుసుల వేదికను విశాఖవాసులకు అందుబాటులోకి తెచ్చారు. ఉత్పత్తిదారుల సంఘం స్థాపనకు నాబార్డు సాయం అందిస్తుండగా మెదక్ జిల్లాలకు చెందిన డీడీఎస్ తోడ్పాటును అందిస్తోంది. విశాఖ జిల్లాలో దశాబ్దాలుగా చిరుధాన్యాలను పండించే రైతులు మార్కెట్ సమస్య అధిగమించేలా దుకాణాన్ని తీర్చిదిద్దారు. రైతులు మంచి ధరను పొందేలా దుకాణం నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు మన భారతదేశ జనాభాలో 50% మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 75% మంది పిల్లలు ఈ రోజు కుపోషణతో, పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సో వీటన్నిటికీ కూడా ఒకే ఒక ప్రత్యామ్నాయం లేదా ఏకైక మార్గము చిరుధాన్య ఆహారము. ఇవాళ వారు పండించిన పంటల్ని వారు తినడమే కాకుండా మార్కెటింగ్ చేసుకునే దిశగా ఈ రోజు ప్రప్రథమ సంఘం దుకాణం, చిరుధాన్యాలకు సంఘం దుకాణం ఏర్పాటు చేసుకుని రైతులు వారి ఉత్పత్తులను వారే డైరెక్ట్ గా వినియోగదారులకు అమ్ముకునేలాగా మంచి రేటు రైతులు పొందడంతో పాటు వారి యొక్క సంతృప్తికరమైన వ్యవసాయ సాగు చేసే విధంగా ఈ రోజు మనం ముందుకెళ్లడం జరుగుతుంది. జీవ వైవిధ్యం, పర్యావరణం, సంప్రదాయ సాగును పరిరక్షించే విధానాలకు కట్టుబడి నిర్వాహకులు గిరిజన రైతులకు అవగాహన కల్పించి చిరుధాన్యాల సాగు ప్రోత్సహిస్తున్నారు. రైతులు సొంతంగా విత్తనం వృద్ధి చేసి విలువలున్న ధాన్యాలను పేదలకు అందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆహార ఆరోగ్య భద్రత సాధనకు కృషి చేస్తున్నారు. రైతులను ఆర్గనైజ్ చేసి ఒక ప్రొడ్యూసర్ సంఘంగా, ఒక ఉత్పత్తిదారు సంఘంగా ఏర్పాటు చేసి సుస్థిర వ్యవసాయ సేంద్రియ ఉత్పత్తులను అమ్మే దుకాణం ఇది విశాఖ జిల్లా వాసులకు గొప్ప వరం. పౌష్టికార సాధికారత, ఆరోగ్య సాధికారత, పశుగ్రాస సాధికారత, అన్ని సాధికారతలకు ఆధారం ఏదంటే మన చిరుధాన్యాలే. సో ఈ చిరుధాన్యాలకు క్లైమేట్ చేంజ్ కి సరైన ఆన్సర్ కూడా మన చిరుధాన్యాలే. కాబట్టి చిరుధాన్య రైతులను ప్రోత్సహిద్దాం, చిరుధాన్యాలు మనం తిందాము, చిరుధాన్యాలు జబ్బులను దూరం చేసుకుందాం. మన్యం గ్రామాలలో తృణధాన్యాల సేద్యం విస్తృతమయ్యే విధంగా ఈ సంస్థ రైతులకు అవగాహన కల్పిస్తోంది. అవసరమైన విత్తనాన్ని సరఫరా చేసి పల్లెలను విత్తన భాండాగారాలుగా మారుస్తోంది. తర్ఫీదు పొందిన వారు ఒక్కో గ్రామంలో 100 మందిని చిరుధాన్యాల సైనికులుగా తయారు చేస్తున్నారు. ఒక్కో రైతు 100 ఎకరాల్లో రసాయన ఎరువులకు దూరంగా సంప్రదాయ పంటలు పండించేలా తోడ్పాటు అందిస్తున్నారు. 5 విలేజ్ల్లో ఒక్కొక్క విలేజ్లో 100 మంది రైతులు 100 ఎకరాలు సిరిధాన్యాలు పండించే సైనికులు తయారు చేసాం. ఈ సిరిలకించే సిరిధాన్యాలు పంటలు తిని చిరంజీవుల వంటి ఆరోగ్యం కాపాడుకోండి, మహాభాగ్యం పొందండి. కాపిపాలెము, మామిడిపాలెము, సంతపాలెము 3 గ్రామాల్లో సిరిధాన్యాలు సైనికులుగా తయారు చేసి రైతుల్ని 100 ఎకరాల భూమిలో పిండి లేని పంట పండించి సిరిధాన్యాలు సైనికులుగా తయారు చేసి పైకెళ్ళి కొనుక్కోకుండా వాళ్ళిద్దరూ వాళ్లే స్వీకరించి వాళ్ళు ఒక విత్తనం బ్యాంక్ గా తయారు చేశాను. 3 గ్రామాల్లోనూ పేద ప్రజలకి వాళ్ళకి మేము ₹1 తగ్గించి ఎదట కేజీ 10 రూపాయలు ఉంటే కేజీ 9 రూపాయల చొప్పున మేము అమ్మి పేదవాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం. పాపయ్యపాలెం, సంతపాలెం, మామిడిపాలెం ఈ గ్రామాల్లో పిండిలేని పంటలు వేయించడం, ఆ విధంగా పురుగు మందులు వాడకుండా గెత్తం, ఆవు పెంటలతో కలిపి వేయించడం జరుగుతుంది. రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ పద్ధతి. చిరుధాన్యాల శిక్షకుల సహాయ సహకారాలతో రైతులు ముందడుగు వేస్తున్నారు. చోళ్లు, గంట్లు, జొన్నలు, రాగులు, కొర్రలు, అవిసెలు తదితర పంటలను పండించి తోటివారికి అందిస్తున్నారు. ప్రస్తుతం అందివచ్చిన సంఘం దుకాణంలో వాటిని విక్రయించి ఆదాయాన్ని పొందుతున్నారు. సిరిధాన్యాలు, సోళ్లు, గంటలు, బొబ్బర్లు, కందులు, ఉలవలు, జొన్నలు అన్ని మొత్తం ఎరువులు వేయకుండా పేడగత్తంతో పండిస్తుంటాం. ఈ తిండి తిని పిల్లలకు గాని పెద్దలకు గాని ఏ ఒక్క జబ్బులు రాకుండా సుఖంగా బతుకుతారు. సిరిధాన్యాల మీద పనిచేయడం, మా విత్తనాలు మేమే పంపిణీ చేసుకోవడం, అయ్యే పేదోళ్ళకి సాదోళ్ళకి కార్డుల ప్రకారంగా నిర్ణయించుకొని ఎవరైతే పేద కుటుంబం ఉందో 10 కేజీలు ఇంకా అంతకంటే కొంచెం ఉన్నోళ్ళకి 10 కేజీలు అలా పంపిణీ చేసుకొని విత్తనం కూడా బయటకు వెళ్ళి కొనుక్కోకుండా అంతా మేమే అన్ని చేయడం చాలా బాగుంటుందని ఇలాగా మా దగ్గర 8 సంవత్సరాలు బట్టి ఇదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తాం. మేము చోడి, గంటి, జొన్న, కొర్ర, ఊదా అన్ని విత్తనాలు వేస్తాం. అది లేకుండా పండిస్తాం. మా వర్షాలు ఉంటే పంటలు పండినట్టు, వర్షం లేకపోతే పంటలు. మా బోరు నీరు ఏం లేదు నాయన. గెంట్లు, కొర్రలు, పప్పులు ఇవన్నీ ధాన్యం పండిస్తాం.
ఉత్తరాంధ్ర వాసులకు చిరుధాన్యాలు అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంచార వాహనాలతో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రోగాలను దూరం చేసే చిరు పోషకాల వినియోగాన్ని రెట్టింపు చేసే ప్రణాళికల్ని రచించారు.